చింటూ అండి చింటిగా లేడా? కటింగ్ షాప్ లో ఉన్నాడు రా. సరే మళ్ళా ఏమున్నావు చింటూ, మస్తు నవ్వుతి. మీ అమ్మగారిని చూస్తే మస్తు ఖుషి అవుతుంది. ఏ ఊకానా పొద్దుగాల నోటికి ఎంత వస్తుందో మాట్లాడేనా? నేను చెప్పిన స్టైల్ ఏంది, నువ్వు చేసిందేంది? చెడగొట్టినావు కదా అన్న. నేను ఎంత చెప్పు నీ మాట నీకే ఉంటుంది. అట్లా కాదు చింటూ అన్నా, ముందే చెప్తున్నా, ఈరోజు ఆదివారం కాబట్టి వదిలేస్తున్నా. దాని గురించి తెలిసిందే కదరా, ఈగో నా కొడుకు. అందరు మెసేజ్ చేస్తే కానీ రాడు. అమ్మ అంత పెద్ద పరిశాన్ అయిపోయిందిరా. సరే ఇప్పటికీ లేట్ అయింది, మనం అయితే ఆడదాం పదా. ఏంట్రా మాతోనే మ్యాచా? మీతో కదా మ్యాచ్, సౌత్ ఆఫ్రికాతో. మీరు చీర్ కలిసి ఉంటా కదా. రే చీర్ కలిసి కాదు బే, చీర్ బాయ్స్ ఇల్లు. ఏం మాట్లాడుతున్నారా? సారీ చెప్తే అయిపోతుండే కదరా, దానికి ఇంత దూరం ఉరుక్కుంటే రావాలా? అదొక్కటే కాదురా. మీ చింటుగాడు వచ్చిన ఏం బీకలేడు, అర్థమైందా? ఏం రా చింటూ, ఇదేనా వచ్చుడు? కళ్ళేమన్నా కాకులు మింగినాయా? నీ ముందేగా వచ్చింది. ఏ చింటూ, ఇదంతొద్దు. ఏమన్నా ఉంటే మ్యాచ్లో చూసుకుందాం, ఖాళీ పిల్లిలు వెళ్ళొద్దు. నేను అదే మాట్లాడనీకి వచ్చినా అన్న. ఏదున్నా ఆదివారం మ్యాచ్లో చూసుకుందాం. ఈ గోల్ హర్ట్ చేస్తే ఇరగొట్టుడే. ఖుదా కసం చెప్తున్నా. వద్దు భయ్యా, నెక్స్ట్ సండే మ్యాచ్లో చూసుకుందాం. ఇంద్రాయుడు కొట్లాడతాడనుకుంటే ఇట్లా మాట్లాడు. నాకేం తెలుసురా? నెక్స్ట్ సండే మీ పేరెంట్స్ని తెచ్చుకోండి. ఎందుకు ఇట్లా మ్యాచ్లో దెబ్బలు వెళ్తే మేం కొట్టిమనుకుంటారు. పిల్లలు లేకుండా దొబ్బేయండి నుంచి. దెబ్బలు ఎట్లా దాకినాయిరా? కింద పడినట్టున్నాడే, లేదంటే కటింగ్ షాప్ లో కత్తర్లో బ్లేడ్లో కోసుకుపోయినట్టున్నాయి. అంతేనారా? అవునరా, దెబ్బలు కనిపిస్తలేవు, దాసుకున్నావా? అట్లా కాదమ్మా. ప్రతి వారం ఏందిరా మాకి లొల్లి? పోయినసారేమో మటన్ షాప్ కాడ లొల్లి పెట్టుకొని వచ్చినావు, మొన్నేమో శ్రీధర్ ఇంటికాడ లొల్లి పెట్టుకొని వచ్చినావు, ఇప్పుడు ఏం చేసి వచ్చినావు? సాగు వస్తుందిరా మాకు నీతోటి. ఇట్లా లొల్లి పెట్టుకుంటే పిల్లని ఎవరు ఇయ్యర్రా? నేనే తెచ్చుకుంటా తీనా పిల్లని. షాప్ లో దొరికే సామాన్ అనుకున్నావారా నువ్వు పోయి తీసుకురా? నీకు అమ్మాయి అంటే ప్రేమతో దగ్గర రావాలి. ఇడుకున్న ఈగోకి ఈ అమ్మాయి మాత్రం భరిస్తుంది. మనం కాబట్టి భరిస్తున్నాం. సాలిగా కూసో. బాబా మాట్లాడమంటే త్రివిక్రమ్కి మించిన ప్రాసలు మాట్లాడతారు ఇంట్లో. ఎవరు భరిస్తారని అడుగుతారు, మీరిద్దరు భరిస్తలే. అమ్మా స్నానం చేసుకుని వస్తా, టిఫిన్ రెడీ చేయి. ఏంది మాట తరీక? అమ్మా ఈరోజు ఏంది ఆదివారం, మధ్యాహ్నం మటన్ చేస్తున్నావు కదా. ఏందే డాడీకా ఛాయ్? అవును. బా ఈ డాడీ ఖుషి అయిపోతాడే. అయినా నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందే, ఏం చేసినా కూడా మస్తు ఉంటది. మనసు పెట్టి చేస్తే ఏ పనైనా మంచిగుంటదిరా. అది నేను చేసే వంటైనా సరే, వేరే ఏ పనైనా సరే, మనసు పెట్టడం ఇంపార్టెంట్. సరేనే, నేను బయటకు వస్తా, ఓకేనా? మటన్ మర్చిపోకు. రేయ్, ఏడికిరా ఆదివారం పూట ఇంట్లో ఉండకుండా తిరుగుళ్ళు? సోషల్ డెవలప్మెంట్. ఏంది? సామాజిక అభివృద్ధి. అచ్చా, ఇప్పుడు నువ్వు నీ చిల్లర దోస్తులందరూ కలిసి సమాజాన్ని అభివృద్ధి చేస్తారా? అది నేను నమ్మాలి. జరగబే భయా, సిగరెట్ దో. పోర్లోతో పెద్ద పరిశాన్ ఉందిరా ఇవాళ రేపు. వాళ్ళకా అకౌంట్ ఏది ఫేక్ ఏది ఒరిజినల్ అర్థమైతలేదురా. అవునరా. ఏయ్ పక్కా జరుగు. నమస్తే బాయ్, కేసే? అకౌంట్ పంపించినా చెక్ చేసుకో, ఫాల్తు గంటలకి వేయకు, పిచ్చోన్లకి వేయకు. మొన్నట్లకి అర్థమవుతుందా? రేయ్ ఎప్పుడు చూడు ఇవే ఉదర్ముచ్చట్లుంటాయి ఆరామ్. ఇవి ఇన్స్టాగ్రామ్లో డిఎంలు, ఓయోలో బుకింగ్లు, ఎక్కడ లేని జిహెచ్ఎంసీ చెత్తంతా మీకానే ఉంటది కదరా. రేయ్ ముయ్యిబ్బే, నీకు నా సబ్బు ఇచ్చిన, నా దువ్వెనిచ్చిన, నేను వేసుకునే పౌడర్ కూడా ఇచ్చిన.
అసలు నా అందమంతా ఇంటికి ఇచ్చిన ఇంత కూడా విశ్వాసం లేదు ఇంటికి. మళ్ళీ నా సిగరెట్ పడేసినావు. రే 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 కొంచెమైనా సిగ్గుండాలరా. మాటలు పుక్కట్లా కదా అని నోటికెంత వస్తే అంత మాట్లాడద్దు. రేయ్ సరే అన్న, నమస్తే. ఓకే సరేరా, అన్నీ నువ్వే ఇచ్చినావు. ఇంకా నయం నీ పెళ్ళాన్ని కూడా ఇచ్చినావు అని లేవు. రేయ్ ఏం మాట్లాడుతుండ్రాడు ఫాల్తు కానీ మారా. నా సిగరెట్ కూడా పడేసినావు. సిగరెట్ చాలా ఇంపార్టెంట్ రా. అవునరా, నాకు సిగరెటే ఇంపార్టెంట్ రా. అన్నా అన్నా, నువ్వు శ్యామనా కదా? అదే మంజులాంటి వాళ్ళ కొడుకు. అవును, నువ్వు? నేను నీ జూనియర్కి జూనియర్ నాన్న. అంటే నువ్వు 10th చదువుతున్నప్పుడు నేను 5th 6th చదువుతుండే. అన్నా అప్పట్లో నువ్వు మంచి టాపర్ ఉంటుండే అన్న. ఏమైందన్నా ఇట్లా ఎండలు ఎట్టుపోతున్నావు? ఇచ్చారా, పడిటోనికి తెలుస్తుంది బాధ, ఏం చేస్తాం. అరే ఏమైంది చెప్పన్నా, ఏమొచ్చినా మనం చూసుకుంటాం. చింటుగాడు లోకల్ అనమాట. ఇడ మనకు అన్నీ ఉన్నాయన్నా, ఒక గర్ల్ ఫ్రెండ్ తప్ప. అది వేరే విషయం అనుకో. ఇంకేముంటదిరా, మొదట్లంతా బానే ఉంటది. ఏజ్ పెరిగే కొద్దీ మెల్లిమెల్లిగా దోస్తులందరూ జాబ్లు వచ్చి సైడ్ అయిపోతారు. ఇంట్లో వాళ్ళు కూడా ముడ్డి కిందకి 25 వచ్చినా ఇంకా ఏం పీకట్లే అన్నట్టు లుక్కులు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. చుట్టాల్లో చులకనైపోతాం. అరే ప్యాషన్ ఫాలో అవ్వలేం, లేబర్ పని అనేది చేసి డబ్బులు సంపాదిద్దాం అనుకుంటాం చివరికి. అరే అదేందన్నా, నువ్వు మన స్కూల్లో టాపర్ ఉంటుండే. ఇంటర్ బీటెక్ లో కూడా మంచి మార్కులు వచ్చినాయని మా అమ్మ ఎప్పుడు చెప్తుండే అన్న. అరే నీ పేరేంట్రా? చింటూ అన్నా. చింటూ, చదువుకుంటున్నప్పుడు నీకు ఏం చదువుతున్నావు, ఎందుకు చదువుతున్నావు అని ఒక క్లారిటీ ఉంటుంది. పెద్దయినాక నువ్వు చదివిన చదువుకి చేసే జాబ్కి సంబంధమే ఉండదురా. అదేందన్నా? అరే చింటూ, మన లైఫ్ మన చేతిలోనే ఉంటుంది అనుకుంటాం కదా, అట్లా కాదురా. మనం ఆలోచించే విధానంలో ఉంటుంది. నువ్వు ఏం అవ్వాలి, ఎట్లా అవ్వాలన్నది ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకో. రేపొద్దున లైఫ్ ఎట్లుంటుందో ఎవరు చెప్పలేరురా. సరే పోయేస్తాం అలా. బాయన్నా. ఏందో మాట్లాడుతుండన్నా. ఏం పద్మా, ఏందే ఈరోజు స్పెషల్? ఏం వండుతున్నావు? ఏందిరా పేరు పెట్టి పిలుస్తున్నావు? మూతి వలుగుతుంది మళ్ళా. అరే కూల్ కూల్ మేడం. అయినా చంద్రముఖి సినిమాలో జ్యోతిక కూడా నీ ముందు ఫెయిలే. 2 సెకండ్స్లో భయపెట్టేస్తావు. అవును మళ్ళా, మాకేమన్నా ఉట్టిగానే మిమ్మల్ని తిట్టాలని ఉంటదా సార్? లేకపోతే పని బాట ఇడిచేసి మీ మీద ఒరలాలని ఉంటదా? మా కోపానికి కారణమే మీరు సార్. అమ్మా నీకోసం ఎరైనా అవుతా, సొరైనా అవుతా. ఎక్కువ మాట్లాడినామంటే దీంతో కొడతాం. ఆ సలార్ సినిమా చూడరా, అంత పెద్ద ప్రభాస్ మీద వాళ్ళమ్మ ఒర్లినా ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడాడు. 6 గంటల వరకు ఇంటికి రమ్మని చెప్తది. జర చూసి నేర్చుకోరా. అమ్మా పైసలు ఇస్తే మనం కూడా యాక్టింగ్ చేస్తాం. అయినా మన ప్రేమ ప్యూర్ ఉంటదే. అబ్బో అమ్మా నీకు మర్చిపోయినానే చెప్పుడు. నీకు మంచిలాంటి గుర్తుందా? అలా కొడుకు శ్యామని ఉన్నాడు కదా, అవును, మధ్యాహ్నం కలిసిండే. ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుండు. అయ్యో ఒకవేళ నాకు కూడా ఏ పిల్ల సెట్ కాక అట్లానే పిచ్చి పిచ్చిగా మాట్లాడినా అనుకో. అదే నువ్వైతే మర్చిపోకుండా మన మామ బిడ్డ ఉంది కదా, అటు ఇటు వేసి దాన్ని సెట్ చేసేది. సరే నేను బయటికి పోతున్నా పో. ఆ ఫోన్ ఎక్కువ వాడకు. హైరా హైరా హైరా. ఈరోజు కూడా ఉప్మానేనానే? నిన్న కూడా అదే వేసినావు కదనే. ఇవాళ ఒక్కరోజు తిని బేటా. సరే రేపటికెళ్ళన్నా కొంచెం మంచి టిఫిన్ చేయవే. సరేలే. చిల్లరగా రోడ్ల మీద తిరిగేటోడికి బాగానే నోరులేస్తుంది. పెట్టింది తినాలి. నచ్చింది కావాలంటే డిసిప్లిన్గా చదువుకుంటే అన్నీ వస్తాయి. లక్షలు పోసి మరి కాలేజీలో జాయిన్ చేసినండి. ఎవడు పోయమన్నాడు? గుడ్ మార్నింగ్ నాన్నగారు. చూసినవా అచ్చు మీ వాళ్ళ పొలికలే. ఆ ఎటకారం, ఆ మాట తరిక చిచ్చి. ఇది ఇంకా బాగున్నది. అక్కడిక్కడ పోయి మా వాళ్ళ మీద పడతావు. ఆడికి మీ వాళ్ళంతా శుద్ధ పూసలు. మరి అసలు నీకో ముచ్చట తెలుసా? నువ్వు ఈయన వయసులో ఉన్నప్పుడు అచ్చు గుద్దినట్లు ఈయన లెక్కనే మాట్లాడుతుంటివంట. మీ అమ్మే చెప్పింది మా నాయనతోటి. సాల్తీ అమ్మా నైట్ సరిగ్గా నిద్ర పడతలేదే, ఏవేవో పిడకలలు వస్తున్నాయి. ఎందుకు రావు? పొద్దంతా అడ్డమైన జాగాలు తిరిగి కాలు గడుక్కోకుండా ఇంట్లోకి వస్తే పీడకళ్ళు కాకుండా ఇంకేం వస్తాయిరా? రెడీయా? ఏ తవ్వలో పోతున్నావో ఆడదిరుతున్నావో ఎవరికి తెలుసు. ఏందో ఏమో. హాయ్ ఆంటీ. హాయ్ అంకుల్, బాగున్నారా? నీ అంత బేవర్స్ అయితే లేని బాబు. ఏదో మా ఓడి దేవాలో కాస్త కుస్తా బానే ఉన్నా. అంకుల్ మొన్న ఎలక్షన్లు అయినాయి కదా, ఓటు ఎవరికేసిర్రు? రేయ్ మీరు ఇంకా ఆనే ఉండుండ్రా. ఎలక్షన్ లో ఓటు ఎవరికేసిర్రు? ఈ వారం ఏ సినిమా రిలీజ్ అవుతుంది? మీరు మీ బట్టే బస్ మాటలు. అమ్మా నా కాలేజ్ లేట్ అవుతుంది, నేను పోయేస్తానే. డాడీ
డబ్బులున్నాయా? ఇంకో 100 లేవా? సర్లే నడ్రా. చింటూ చాయ్ అన్న దాగిపోరా. చింటూ సంపాదించి చూడు, నా కష్టమేందో అర్థమవుతుంది. జరుకో ఎప్పుడు ఆన్ మీదనే ఊరు. ఏంద్రా పొద్దు పొద్దున పంచాయతీ ఇంట్లో. అయినా నువ్వు బయట ఉండి ఫోన్ చేయొచ్చు కదా. చింటూ ఆగరా, ఇక పట్టు చూసి వాడుకో. జాగ్రత్త రేయ్. బాయ్. What you gonna say? Are you ready for the business where you're going to? Yeah, what you gonna say, girl? Yeah, what you gonna say? రాహుల్ గారు చాలా ఎక్కువ చేసేసిండ్రా. నీకేం చేసిండ్రు? మొన్న నైట్ నీకేం చేసిండో అజ్జయ్యకి వచ్చిండు, ఇచ్చిన దౌడకి. ఆహా అట్లనా? రే కొడుతుర్రా. రే 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 మనం కొడుతుర్రా. దొరికిండ్రా నా కొడుకు, పదా. నువ్వెట్లున్నా నాకు ఇష్టమేరా. కంచరగా లొల్లులు గొడవల జోలికి పోకు నాన్న. ఎవడన్నా మనసులో పెట్టుకొని ఏమన్నా చేస్తే, అందుకే ఎవ్వరి జోలికి పోకు, ఎవరి మీద చేయి చేసుకోకు, అర్థమైందా? అమ్మా నిన్ను బాధ పెట్టే విషయం ఎప్పుడు చేయను, ప్రామిస్. నీకేమన్నా అయితే అన్న ఆలోచనే మస్తు భయంకరంగా ఉంటుందిరా. మాకొక్కగానొక్క కొడుకువి, నీకేమన్నా అయితే తట్టుకోలేంరా. తండ్రి, ఆడు సరైన మార్గంలో నడిచేటట్టు చూడు, నువ్వే దిక్కు. ఏం జాబ్? ఎవరికి జాబ్? ఫోటోగ్రఫీ రిలేటెడే, ఏదో సమ్ మ్యాగజైన్ గురించి అంట, రామన్న వాళ్ళ స్టూడియోలోనే. వావ్, దట్స్ పర్ఫెక్ట్. క్రేజీ కదా, ఇంకేముంది దాంట్లో ఆలోచించడానికి? అంటే ఇప్పుడెందుకు జాబ్ అని నేనే ఆలోచిస్తున్నా. ఇప్పుడు ఎందుకా? ఇంకెప్పుడు చేస్తావు ఆయుష్? నీ ఏజ్ ఎంత? 22. సి 22, ఇదే కరెక్ట్ టైం జాబ్ చేయడానికి. ఇన్కమ్ లేకపోతే ఎలా చెప్పు? ట్రస్ట్ మీ, టేక్ దట్ జాబ్. హ్యాపీగా నీకు నచ్చిన పని చేసుకో.